ప్రభావములను కలుగునుగాక. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం అబ్రహాం లింకన్ గారు చదువుతారు. అబ్రహాం లింకన్ గారు యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అయ్యా చదువుతారా అబ్రహాం లింకన్ గారు? అయ్యా చదువుతానయ్యా. హలో అయ్యా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము చూస్తున్నాను. 3వ వచనం. అయ్యా ఒక్క నిమిషం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము హలో 3వ వచనం. ఎన్నో అధ్యాయం అయ్యా? 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయము 3వ వచనం. అయ్యా 3వ అధ్యాయం 1వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా. ఓకే, ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రార్థన ఎక్కడి వారు అక్కడ తలలు వంచి కళ్ళు మూసుకుందామండి. దేవుని వైపు చూద్దాము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూద్దాం. పరిశుద్ధుడా, మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మేము నశింపకూడదని నిత్య జీవము నీ కుమారుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా అనుభవించి పాప పంకిలం నుండి ప్రక్షాళన కావించబడి వారు వచ్చి మా ప్రియ కుమారులు వచ్చి సువార్త ప్రకటించడం ద్వారా మమ్మల్ని అందరినీ రక్షణకు పాత్రులుగా, యోగ్యులుగా, అర్హులుగా చేసి పరలోక రాజ్యము మేమందరము ప్రవేశించుటకు యోగ్యులుగా చేసిన మహాప్రేమ, నీ గొప్ప ప్రేమ మా యందు చూపించట ద్వారా మా తండ్రివి మమ్మను ప్రేమించట ద్వారా మీ పిల్లలము నాయన శత్రుభయము నుండి విడిపించబడి అపవాది తంత్రములను, శోధనలను జయించి నీ పిల్లలము మా యందు ఉంచబడిన నీ ప్రేమను బట్టి నిన్ను కొనియాడుతున్నాము. మా ప్రభువా, చిన్న ప్రార్థన యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఎద్దు తన కామందు నెరుగును. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ప్రభువు పలికిన మాట. ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను, తెలివి లేదు నా ప్రజలకు, వివేచింపరు, మూగజీవి, ఎద్దు, పశువులు వారి వారి కామందును ఎరుగుతాయి. యజమానిని ఎరుగుతాయి. యజమానుడు దగ్గర తీసి ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. మూగజీవి, ఎద్దు సంతలో పశువులు అమ్మే చోట అమ్మబడతాయి. ఎందుకు అమ్ముతాడు? తన దగ్గర పని
వ్యవసాయం పని చేయలేకపోయినందువలన అమ్ముతాడు. పెట్టుబడి భూమి మీద పెట్టలేకపోయినందువలన అమ్ముతాడు. అవసాన కాలము సమీపించి వార్ధక్యము, వృద్ధాప్యము చేత కుంగిపోయినప్పుడు అమ్ముతాడు. మేతకు గడ్డి లేనప్పుడు, పచ్చిక దొరకనప్పుడు అమ్ముతాడు. పని లేనందువలన, పెట్టుబడులు నష్టపోతున్నందువలన రకరకాల కారణాలు ఎద్దును అమ్ముతాడు. అయితే ఆ ఎద్దు దీనంగా చూస్తుంది. వ్యవసాయదారులము, పల్లెవాసులము, ఈరోజు పట్టణాలలో ఉన్న అనేక మందిమి పల్లెల్లో నుండి వచ్చాం. మూగజీవుల దీనస్థితి ఒకంత ఎరుగుతున్నాము. ఎద్దు తన యజమాని గొంతుక గుర్తుపడుతుంది, స్వరమును ఎరుగుతుంది, ఆప్యాయంగా పిలుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు. ఏరా, ఏమమ్మా అని ఆదుకుంటాడు, మృదుత్వంతో మాట్లాడతాడు, కఠినముగా గద్దించడు. ఊరంతా తన ఇష్టం వచ్చిన రీతిని తిరిగే గాడిద కూడా తమ సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది. ఊరంతా తిరుగాడే గాడిద కూడా తిరిగి తిరిగి తన సొంత యజమానుని దొడ్డికే చేరుతుంది. మరొకరు ఎవరైనా తోలుకుపోతే 2-3 రోజుల తర్వాత కూడా గాడిద తన సొంత వాని దొడ్డికే చేరుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు, వారు యోచింపరు. వారి దేవుడైన ప్రభువు దినమెల్లా చేతులు చాచి పెందలకడనే పరిశుద్ధుల సేవకులను, ప్రవక్తలను ఎందరినో ఒకరి తర్వాత ఒకరు తరతరములుగా పంపించి, నా వైపు తిరుగుతారా, నా వైపు తిరగండి, నేనే మిమ్మును పుట్టించిన యెహోవాను, నా వైపుకు తిరగండి, దినమెల్లా చేతులు చాచి ఒక తరములో ఒక ప్రవక్త, రెండవ తరములో రెండవ ప్రవక్త చేతులు చాస్తూనే ఉన్నాడు. ప్రియ పరలోకపు తండ్రి చేతులు చాచి పిలుస్తూనే ఉన్నాడు. తరతరములుగా ఒక తరము 30 నుంచి 35 సంవత్సరాలు జీవించిన కాలము 100 ఏళ్ళు అవ్వచ్చు, 70 ఏళ్ళు అవ్వచ్చు, 80 ఏళ్ళు అవ్వచ్చు. కానీ తరము లెక్క 30-35 సంవత్సరాలు. తరం మారుతుంది, పిల్లలు పెద్ద అవుతారు, తరములు మారుతున్నాయి. తరమంతటిలో చేతులు చాచి పిలుస్తూనే ఉన్నాడు. ఆ రెండవ తరము కూడా పిలుస్తూనే ఉన్నాడు. 3వ తరము, 4వ తరము తరతరాలుగా పిలుస్తున్నాడు. ఇకనైనా మారుతారు. ఇకనైనా మూగ ప్రాణాలు ఎద్దు తన కామందును తెలుసుకున్న రీతిగా, తన కామందును ఎరిగిన రీతిగా, గాడిద నోరు లేని మూగ జీవి తన సొంత వాని దొడ్డి తెలుసుకున్నట్టుగా ఊరంతా తిరిగి
తన సొంత వాని దొడ్డికే చేరిన గాడిద మాదిరి. నోరు లేని ప్రాణాలు. అయితే తన సొంత దేవుడిని, తన సొంత ప్రభువుని ఎరుగని ఇశ్రాయేలు. ఆ మాటకొస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభువు, అందరి రక్షకుడు, అందరి విమోచకుడు. మనిషి ఉనికి ఎక్కడున్నా యేసుక్రీస్తు నామము రక్షణ నామము, విడిపించిన నామము, ఉద్ధారకుని నామము. యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ సర్వ శరీరులకు దేవుడు. ఆయన ఒక తరమునకు కాదు, తరతరాలుగా దేవుడు. ఈ దేవుని గురించే, ఈ రక్షకుని గురించే, ఈ విమోచకుని గురించే అనేక ప్రవచనాలు పలుకబడ్డాయి. మెస్సియా మీకు అనుగ్రహించబడతాడు. మోషే మొదలుకొని ప్రవక్తలందరూ ప్రవచించిన ప్రవచన సారము యేసు స్వామి వచ్చాడు. మెస్సియా అవతరించాడు. అందరి విమోచకుడు వచ్చాడు. ఆయనను ఎందరు అంగీకరించుదురో వారందరూ దేవుని పిల్లలవుటకు వారికి అధికారం ఉండెను. ఆయనను ఎందరు అంగీకరించుదురో, ఇశ్రాయేలు జాతి వారే కాదు, లోక నివాసులందరూ, అన్ని తెగలు, అడవి జాతుల వారు, భాషా లిపి లేని వారు, మనిషి ఉనికి ఎక్కడుండునో అక్కడి వారందరూ ఆయన నామమును ఎరుగుటకు, ఆయన నామమును తెలుసుకొనుటకు, దేవుని కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడు విశ్వాసముంచుటకు, వారందరూ నశింపకుండా నిత్య జీవం పొందుకొనుటకు, దినమెల్లా చేతులు చాచి ఏల పిలుచుచుండెనో పరలోకపు తండ్రి ప్రభు దినమెల్లా చేతులు చాచి ఎలా పిలుచుచుండెనో. రండి, ఒకరిద్దరు వారి జీవితములలో పలికిన గొప్ప మాటలు, సాక్ష్యములు చూద్దాము, తెలుసుకుందాము. నయోమి మధురము. నయోమి అనగా మధురము. మొదటి అధ్యాయము రూతు 8వ వచనం చదువుతారా? ఆమ్స్ట్రాంగ్ గారు రూతు మొదటి అధ్యాయము 8వ వచనం. అన్న చదువుతున్నా. రూతు అన్నా, ఒక నిమిషం అన్నా. రూతు మొదటి అధ్యాయము 8వ వచనం. నయోమి తన ఇద్దరు కోడండ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపును కాక. ఆమేన్. ఆమేన్. చనిపోయిన వారు మధురమక్క, మధురమమ్మ, భర్త ఎలిమేలెకు, మహులోను కిహులోను ఇద్దరు కుమార్తెలు. చనిపోయిన వారి పట్ల దయ చూపించే దేవుడు. ఏమిటో చనిపోయిన వారి పట్ల దయ చూపించడం ఏమిటో ఆ మాధుర్యం అమ్మనే అడుగుతాం. అమ్మా, చనిపోయిన వారి విషయంలో దయ చూపుట మేము గ్రహించటం లేదు. చనిపోయిన వారి పట్ల దయ చూపిన దేవుడు అని మీరు చెప్తున్నారు. అమ్మా, మాధుర్యం అమ్మా, భావం ఏమిటమ్మా, అర్థం ఏమిటమ్మా? మిమ్మును కూడా యెహోవా దయ చూపించునుగాక. చనిపోయిన నా భర్తను
నా 2 కొడుకులను దయ చూపించిన దేవుడు. భవిష్యత్ కాలంలో రాబోయే దినములలో కొద్ది దినములలో దయ ఎట్టిదో నయోమి గ్రహించగలుగుతుంది. అమ్మలారా, కుమార్తెలారా మీరు మీ ఇళ్ళకు వెళ్ళిపోండమ్మా. దేవుడు నాకు విరోధి ఆయను. 13వ వచనము చదువుతారా? 13వ వచనము, రూతు 1వ అధ్యాయము 13వ వచనం. అవును. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఎంటరి కత్తిలై ఉందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి అయిను. అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. ఆమేన్. వారితో చెప్పాను, మిమ్మును ఎంత నొప్పి కలుగచేసెనో అంతకంటే ఎక్కువ నొప్పి భర్త మరణం చెందుట, కుమారులిద్దరు యవనస్తులు మరణం చెందుట యెహోవా విరోధి అయ్యేను. మాధుర్యమమ్మ నయోమి విరోధి అయ్యి నోరారా పలికి విరోధి అయ్యి ఆ ఎద్దు తన కామందు, ఆ గాడిద తన సొంత వాని దొడ్డి చేరునట్లు విరోధి అయ్యేను. విరోధి అయినా ఆ దేవుడే జీవితకాలము ఆఖరి శ్వాస వరకు నా దేవుడు, యెహోవాయే నా దేవుడు అని మాధుర్యమమ్మ పలికిన మాట. యెహోవాయే దేవుడు, విరోధి అయ్యాడు. సర్వశక్తుడు. 1వ అధ్యాయము 21, 22 చదవండి. రూతు 1వ అధ్యాయము. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని, యెహోవా నన్ను మృతురాలినిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన చాలు. సర్వశక్తుడు విరోధి అయిన తర్వాత కూడా, యెహోవా నన్ను బాధపరచెను అని పలికిన తర్వాత కూడా యెహోవా బిడ్డ కాకపోతుందా? యెహోవా బిడ్డ కాకపోతుందా మాధుర్యమమ్మ? నయోమి ఎద్దు తన కామందును మరుస్తుందా? గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకోకుండా మానుతుందా? ఆ దొడ్డి గాడిదనే, ఆ కామందు సొత్తే ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు జ్ఞానం లేదు? ఎందుకు యోచింపరు? తెలివి లేదు. ఎటు పడితే అటు పోతారా? ఎవడు పడితే వాడు నాన్న అనుకుంటారా? కన్న తండ్రిని విడిచిపెట్టి సృష్టికర్తను మరచి సృష్టిని పూజించటానికి, బొమ్మలను పూజించటానికి, ఎద్దులు దూడలు బంగారపు దూడను చేయించుకోవటానికి ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు తెలివి లేకపోయెను? నేడు సార్వత్రిక సంఘములో యేసు రక్తము చేత విమోచింపబడిన అనేక దినములుగా ప్రవచనాలు, దర్శనాలు అనుభవించిన ఒక్కసారి కొద్దిగా కరువు దినము వస్తే భీతిల్లుతారెందుకో? ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకోరెందుకో?
శకునములు చూడ వెళుతారెందుకో? తండ్రి కాని తండ్రులు అనేక మంది తెచ్చిపెట్టుకుంటారెందుకో? ఎవడు మిమ్మల్ని పుట్టించాడు? ఎవడు మీకు సృష్టికర్త? ఆయనను మర్చిపోతారా? ప్రభు వలన ఆలస్యమైతే మర్చిపోతారా? తన స్వరక్తమిచ్చి సంపాదించిన కొన్న ఆ ప్రభువును మర్చిపోతారా? నాకొక మిత్రుడు ఉంటాడు బీహార్ రాష్ట్రంలో. ఫోటో స్టూడియో నడుపుతాడు. నలుగురు ఆడపిల్లలు పుట్టారు. 5వ సంతానము కొడుకు పుట్టాలని ఆశపడతాడు. 5వ సంతానము గర్భఫలము కలుగుతుంది. పుట్టకుండానే చంపేస్తాడు ఆడపిల్ల పుడుతుందని. గర్భస్థ శిశువునే చంపేస్తాడు. మూర్ఖుడు. యేసుప్రభుల వారిని ఆరాధించటము మానేస్తాడు. ఇష్టం వచ్చినట్టు బొమ్మ పూజలు మొక్కిపోతాడు. 2 సంవత్సరాలు లుకింగ్ అంటూ జీసస్ హిందీ సెషన్లో ప్రభును వెంబడించిన వాడు. ఏ బొమ్మ మగ సంతానం ఇస్తుంది? ఏ దయ్యము మగ సంతానం ఇస్తుంది? మగ బిడ్డ కలగట్లేదని కొన్న తండ్రినే మరిచిపోతాడా? చాలా విచారం కలుగుతుంది. హబక్కూకు 3వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతారా? హబక్కూకు 3వ అధ్యాయము, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17-18. నేను యెహోవా యందు ఆనందించెదను. 17 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలులో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఆమేన్. చాలు. హబక్కూకు జన్మతః ధనవంతుడుగా, అంజూరపు తోటలు గలవాడుగా, ద్రాక్ష తోటలు కలవాడుగా, ఒలివ చెట్లు విస్తారముగా కలవాడిగా, ధనవంతుడుగా పుట్టాడు. పంట చేలు, దొడ్డిలో గొర్రెలు, సాలలో పశువులు, ధన సంపదలు విస్తారముగా కలిగిన వాడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు హబక్కూకు? అంజూరపు చెట్లు పూయకుండినను. అంజూరపు చెట్టు పూత విడ్డూరము. అంజూరపు చెట్లు విరగ పూస్తాయి. ఎన్ని ఆకులో అన్ని పువ్వులు ఉంటాయి. అంజూరపు చెట్టు ఎన్ని ఆకులో అన్ని పువ్వులు. ఆకు చూపునకు కనిపిస్తుంది. ఆకు వెనకాల పూసిన ప్రతి పువ్వు పిందెగా మారుతుంది, ఫలిస్తుంది. అటువంటి అంజూరపు చెట్టు, ధన్యకరమైన అంజూరపు చెట్టు. ద్రాక్ష చెట్టు, ద్రాక్ష ఫలము లేని ద్రాక్షవల్లి ఉంటుందా? ఫలించని ద్రాక్షవల్లి ఉంటుందా? ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఓలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను,
సాలలో పశువులు లేకపోయినను, అంతా నష్టపోయినను, అంతా ఆస్తి ఒక్క దినమే తుడిచిపెట్టుకుపోయినను, నా రక్షణకర్త అయిన దేవుని యందు ఆనందిస్తున్నాను. నా రక్షణకర్త అయిన దేవుని యందు, యెహోవా యందు సంతోషిస్తున్నాను. ఎందుకు? జీవమునకు జీవించున్నామంటే ఆయన కృప. ఆయన కృప లేనిదే ఎన్నెన్నో పాటలు పాడుకుంటాము, ఎన్నెన్నో పాటలు పాడుకుంటాము కృపను గూర్చి. ఆయన కృప, ఆయన కృప ఉన్నామంటే ఆయన కృప, సజీవంగా ఉన్నామంటే ఆయన కృప. హబక్కూకు పేదవాడుగా మారిపోయినా నేనైతే యెహోవా యందు ఆనందిస్తాను. ఆయన రక్షణకర్త, ఆయన రక్షకుడు. మనము ఈ లోకము మట్టుకే, ఈ శరీరం మట్టుకే విశ్వాసం గలవారమైతేమా మనకంటే దౌర్భాగ్యులు ఎవరుంటారు? ఈ లోకము, ఇహలోకము తీరిన తర్వాత ఆయన సజీవుడు, రక్షకుడు, పరలోకములో తోడుంటాడు, యుగ యుగములు తోడుంటాడు. ఆయన రక్షణకర్త. యోబు పలికిన మాట కూడా చదువుదామండి. 1వ అధ్యాయము 21, 22 వచనాలు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 22 వచనాలు. యోబు గ్రంథము నేను నా తల్లి గర్భం నుండి దిగంబరనే వచ్చితిని, దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళేదని. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. అన్యాయము దేవుని వలన జరిగిందని చెప్పట్లేదు, అంతా పోయింది. హబక్కూకు అంతా పోయినను నేను నా రక్షణకర్త అయిన దేవుని యందు ఆనందిస్తాను. ఇప్పుడు అంతా నష్టపోయింది. ఒక్క దినమందే వినకూడని దుర్వార్తలు ఎన్నో విన్నాడు. కడుపు నిండా కన్న సంతానము ఒక్క దినమందే నశించిపోయారు. సాలలో పశువులు, దొడ్డిలో గొర్రెలు ఒక్క దినమందే నశించిపోయినాయి. సొంత శరీరమే సహకరించట్లేదు. కురుపులు గలవాడై, పుండ్లు గలవాడై, చిల్ల పెంకు తీసుకొని గీసుకుంటున్నాడు. నాలుక తప్ప, కనుగుడ్లు తప్ప దురద, వ్రణము లేని శరీర భాగమే లేదు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఒక నాలుక మినహాయించి, కన్నుగుడ్లు మినహాయించి అంతా దురద, అంతా వ్రణమే. పుండు సొనకారిన పుండు, ఎముకలు తెల్లగా వెక్కిరించినట్టు కనబడేలాగున శరీరం అంతా గాయమైపోయింది. దుర్వాసన. చివరికి భార్య కూడా దేవుణ్ణి నా వలన అవ్వట్లేదు, చూడటానికి అవ్వట్లేదమ్మా, సాధ్యం అవ్వట్లేదా? చూడటానికే బాధగా ఉంది. చచ్చిపోవయ్యా, నిందించు, దూషించు, మరణం కమ్మని భార్య కూడా చెప్పిన నేను తల్లి గర్భములో ఏమి తీసుకొని వచ్చాను? కలిగినదంతా యెహోవా దయ వలన కలిగింది. ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు, ధనధాన్యాలు, పశు సంపద అంతా యెహోవా ఇచ్చాను. యెహోవా తీసుకున్నాడు. ఆయన నామమునకే మహిమ. ఎలా పలుకుతున్నాడో
ఎలా పలుకుతున్నాడో, పలకగలిగాడో ధైర్యము. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఆయన నామమునకే మహిమ. రామ్మా, ఆయన నామమును సాగిలపడు, మోకరించు, దేవుని స్తుతించు అంటున్నాడు. అన్ని కోల్పోయిన ఎద్దు తన కామందును ఎరుగుతుంది. విచ్చలవిడిగా ఊరంతా తిరిగే గాడిద తన సొంత గూడు వెతుక్కుంటూ వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు తెలివిలేని ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలకు చేయబడిన అద్భుతాలు, అసాధ్యములు ఏ మానవుడు చేయలేడు. దేవతలు, దయ్యములు అనబడినవి ఎన్నో ఉన్నాయి. ఆరాధిస్తారు, పూజిస్తారు, కొలుస్తారు. వేల్పులలోని సముడెవడు, పరిశుద్ధమానీయుడా, అద్భుతమైన పూజుడా, నీ వంటి వాడెవడు. అద్భుతమైన పూజ్యుడు, ఆయన వంటి వాడు లేడు. ఆయనను మించిన కన్న తండ్రి లేడు. ఆయన అందరును అంతటను మారు మనసును గూర్చిన అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం చదువుతారా? ముగించుకుందాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను ఆమేన్. అందరును అంతటను మనుషులందరూ మారు మనసును గూర్చిన, రక్షణ జ్ఞానమును గూర్చిన అనుభవ జ్ఞానం కలవారు కావాలని, ఆయన నిత్యరాజ్యంలో చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన నిత్యరాజ్యంలో చేర్చుకోవాలని, నిత్యము జీవించాలని, శాశ్వత పురములో, సమాధానపురములో వారు ఉండాలని కోరుకుంటున్నాడు, ఇచ్చేస్తున్నాడు. రక్షణ ఏర్పాటు చేసిన ప్రభువు పరలోకములో ఆయన ఎక్కడుంటాడో అందరూ అక్కడ ఉండాలని, నేను ఎక్కడ ఉందనో అందరూ అక్కడ ఉండాలని, అందరూ రక్షణ కలిగి ఉండాలని, అందరూ మారు మనసు పొందాలని, అందరూ ఒక కొర్నేలి, ఒక జక్కయ్య దేవునికి ఎరుగని వారు, దేవుని చేత ఎరుగని వారు అందరూ అంతటను మారు మనసు గూర్చిన అనుభవ జ్ఞానం కలవారు కావాలని కోరుకుంటున్నాడు. ఆయన నిత్య రాజ్యంలో ఉండాలని, పరలోక రాజ్యంలో ఉండాలని, నాశనకరమైన స్థితిలో ఉండకూడదని, అపవాది రక్షణ సువార్తను తీసుకొని వచ్చిన ప్రభుల వారిని వెంబడించాలని, అందరూ మారిపోవాలని, అందరూ దేవుడుగా గల జనులు ధన్యులని చెప్పబడిన రీతినే ఆ దేవుడు వారందరి దేవుడు కావాలని, అన్ని ఎద్దులు తమ సొంత కామందును ఎరగాలని, అన్ని గాడిదలు తమ సొంత వాని దొడ్డిని ఎరగాలని, చేరుకోవాలని, అందరూ ఎంతమంది వచ్చినా ఇంకా చోటు మిగులుంటది. ఎంతమంది కోట్ల ప్రజలు ఆ విందుశాలలో ప్రవేశించిన, అయ్యా దాసులు, అయ్యా ఇంకనూ స్థలము మిగిలే ఉన్నది, ఇంకనూ స్థలం మిగిలే ఉన్నది, అయ్యారా మీరు వెళ్ళి అరణ్యములోను రహదారులలోను ఉన్న ప్రజలను అందరిని తీసుకొని రండి, విందుశాల నింపండి. అందరూ నిండుగా ఆయన తండ్రి కన్నులు ఎంత సంతోషిస్తాయో అందరూ చేరుకున్నారు, అందరూ నిండుగా ఉన్నారు, అందరూ తిని తృప్తి పొందుతున్నారు, కడుపార తింటున్నారు, నెమ్మది కలిగి ఉన్నారు.
సమాధానం కలిగి ఉన్నారు, రక్షణ కలిగి ఉన్నారు, నిత్యరాజ్యము పొంది అనుభవిస్తున్నారు. అందరూ అంతటను అందరికీ ఈ రాజ్య సువార్త ప్రకటింపబడవలెను, అటు తర్వాత అంతం వచ్చును. మన తరములో, మనము బ్రతికిన కాలములో, మన తరములో అనేక మంది అన్యజనులు ఉన్నారు. రండి రండి భారముతో అందరినీ ఆయన విందుశాలలో నింపే పని చేద్దాం. అందరినీ, మన వారందరినీ, మన వాళ్ళల్లో ఒక్కడు కూడా రక్షణకు దూరముగా ఉండకూడదండి. మన వాళ్ళలో, మన బంధువులలో, రక్త సంబంధికులలో ఆఖరి వ్యక్తి వరకు సువార్త అంగీకరించాలి. ప్రతి నామము ఆయన రక్షకుడని ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు వంగాలి, ప్రార్థించాలి. వంగిన మోకాళ్ళు, ప్రతి నాలుక ఆయనను ప్రభు అని ఒప్పుకోవాలి, పాడాలి ఆయనను గురించి. రండి ప్రియులారా, చోటు ఇంకా మిగిలే ఉన్నది. విందుశాల ఖాళీగానే ఉన్నది, విక్రించినట్టుగా కనపడుతున్నది. ఆ విందుశాల నింపబడాలి. అందరికీ మారు మనసును గూర్చిన సువార్త ప్రకటించబడాలి. అటు తర్వాత అంతం వచ్చును. మత్తయి సువార్త 24:13 వచనం నెరవేర్చబడాలి. రండి దీనులైన పిల్లలు, విశ్వాసులు, పరిశుద్ధులు, పరిశుద్ధపరచబడిన వారు ఆయన విందుశాల నింపే సువార్త ప్రకటించాలి. అందరూ భారం కలిగి ఉండాలి, ప్రార్థించేవారు ఉండాలి, ప్రార్థన పరులు ప్రార్థనలు చేస్తూ ఉండాలి, పడేవారు ప్రయాసపడుతూ ఉండాలి, సువార్త ప్రకటించేవారు సువార్త ప్రకటించాలి. అందరూ యుద్ధమునకు వెళ్ళేవాని ప్రతిఫలం ఎంతో, ప్రార్థన చేయవారు సామానుల యొద్ద కావలి ఉండువారు దావీదు గొప్ప న్యాయ సూత్రమే విధించాడు. యుద్ధమునకు వెళ్ళి ప్రత్యక్షముగా పోరాడువారు తమ ఫలం పొందుతారు. సామానుల యొద్ద కావలిగా ఉన్నవారు ఏ రాజు భాగములు సమానముగా పంచలేదు. దావీదు నీతిమంతుడైన నీతిగల హృదయము, దావీదు మాత్రమే ఆ పని చేశాడు. దావీదును పోలి ప్రార్థించు వారికి ఫలము, వెళ్ళు ఫలము, సువార్త భారముతో పోరాడే వారికి ఫలం, అందరికీ సమాన ఫలము, అందరికీ సమాన ఫలము. అందరూ ప్రయత్నించాలి, అందరూ ప్రయాసపడాలి. అందరూ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని తెలుసుకోవాలి. రండి ప్రభు పని చేద్దాం, ప్రభు పని చేద్దాము. దేవుడు అటువంటి కృపను, అటువంటి ప్రేమను మనందరి ఎడల విస్తరింపచేయునుగాక. ఆమేన్. 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 చిన్న ప్రార్థన చేస్తారా మీలో ఎవరైనా? ప్రేరేపించబడిన వారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభువా, ఎద్దు తన కామాందుని ఎరుగునని, గాడిద తన సొంత దూడిని ఎరుగునని ప్రభువా ఇశ్రాయేలు ప్రజలకు మీరు ఆజ్ఞాపిస్తూ అయ్యా మీరు హెచ్చరిక చేస్తున్నారు. అయితే మీరు నన్ను మర్చిపోయారని. ఇగో ప్రభువా అయ్యా, ఈ దినం ప్రభువా నాయన నీ బిడ్డలుగా ఉన్నటువంటి మా జీవితాలు అనేక మార్లు ప్రభువా ఆశీర్వాదాల నిమిత్తమై లోకంలో ఉన్న వాటిని ఆశించి అయ్యా నిన్ను స్తుతిస్తున్నామేమో, నిన్ను వెంబడిస్తున్నామేమో, నిన్ను ప్రార్థిస్తున్నామేమో, దయతో మమ్మల్ని క్షమించండి. ఇదిగోనైనా అందరము కూడా ప్రభువా నిన్ను బట్టి మేము నిన్ను కనపరచాలి, నువ్వు దేవుడు అని నిన్ను మహింపరచాలి, నీవు రక్షకుడు అని నిన్ను వెంబడించాలి. అటువంటి కృప మాకు దయచేయండి. ఇదిగోనైనా ఏ స్థితిలో మేమున్నా ఆ స్థితిలోనే మేము నిన్ను మహిమపరచుటకు కృప చూపించండి. అంతటా అందరూ మారు మనసు పొందాలని మీ ఉద్దేశము కనుకనే అయ్యా దీర్ఘశాంతముతో నీ రాకడను ఆలస్యం చేస్తూ మమ్మల్ని మీరు సహిస్తూ మా దోషములు, మా పాపములు, మా అతిక్రమములను బట్టి మమ్మల్ని శిక్ష వేయక అయ్యా